ఈ దోపిడీలన్నీ నువ్వు నీ కుటుంబాన్ని పోషించడానికి చేస్తున్నావు. నీ సంపాదనను నీ ఇంట్లో ఉన్న వారంతా పంచుకొని తింటున్నారు కదా, మరి ఈ దోపిడీల వల్ల నీకు వచ్చే ఘోరమైన పాపాలను కూడా నీ కుటుంబంలో అందరూ పంచుకుంటారా అని నారదుడు ప్రశ్నించాడు. ఖచ్చితంగా పంచుకుంటారని రత్నాకరుడు అన్నాడు. అయితే ఆ మాట నీ భార్యతో చెప్పించు అని నారదుడు అన్నాడు. అప్పుడు తన నివాసానికి వెళ్లిన రత్నాకరుడు నారదుడు అడిగిన ప్రశ్నను భార్యను అడిగాడు. నీ సంపాదన మాకు ముఖ్యంగాని నీ పాపాలను నేను పంచుకోను అని నిర్మోహమాటంగా రత్నాకర భార్య చెప్పింది. పనిలో పనిగా మిగిలిన కుటుంబ సభ్యులను కూడా రత్నాకరుడు అడిగాడు. ఎవరు తన పాపాలను పంచుకునేందుకు సిద్ధంగా లేరు. అప్పుడు వాల్మీకి జ్ఞానోదయమైంది. అందరికీ తన సంపాదన మీదే గాని తన మీద ప్రేమాభిమానాలు లేవని రత్నాకరకి అర్థమైంది. ఈ దోపిడీలతో పాపాలు చేయడం, ఈ స్వార్థపూరిత సంసారం అంతా అర్ధరహితమని రత్నాకరకు అర్థమైంది. నేరుగా నారదుడి దగ్గరకు వెళ్లి అతని కాళ్లపై పడి రత్నాకరుడు క్షమాపణ కోరాడు. అప్పుడు నారదుడు రత్నాకరకి రామనామాన్ని ఉపదేశించారు. ఆ తర్వాత రామనామ జపమే రత్నాకర జీవితంగా మారిపోయింది.